హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్టోరీస్ వరల్డ్. అబ్బా, మీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటికీ సమాధానం ఈ వీడియో చివరిలో చెప్తా. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 32. అబ్బా, ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. అబ్బా, కుసంతా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. గౌరవ్ చేతిలో దెబ్బలు తిన్న ధన గౌరవ్ మీద పగతో రగిలిపోతూ ఉన్నాడు. ఇంకోవైపు విక్రమ్ ఎంతో ప్రాధేయపడుతూ ప్రగతిని గౌరవ్ గమ్య కాపురం గురించి అడిగి తెలుసుకున్న తరువాత ప్రగతి విక్రమ్ని చూస్తూ అసలు విషయం ఏంటి అని ప్రశ్నించగా విక్రమ్ ఆమెకు సమాధానంగా అతని ఫోన్ ఓపెన్ చేసి ప్రగతి చేతికి ఇస్తాడు. ఇంకోవైపు గమ్యకు మెలకువ వచ్చి జరిగింది తలుచుకుని సిగ్గుతో జరిగిన సంఘటనలు అస్సలు గుర్తుకు లేవు అంటూ గౌరవ్తో చెప్పగానే గౌరవ్ ఆమె మాటలు విని నవ్వుకుంటూ నీకు నేను గుర్తు చేస్తా గమ్య అంటూ ఆమె శరీరం పైకి వాలిపోయి అతని అల్లరిని మళ్ళీ మొదలు పెడుతూ ఉంటే గమ్యకు ఆ క్షణంలో ఏవో నీలి నీడలు కంటి ముందు కదిలాడినట్లుగా ఉండి ఆమె అలాగే గౌరవ్ని వదిలి గమ్య అరిచినట్లుగా అతని పేరుని 1-2 సార్లు పిలిచి ఏదో విషయం చెప్పాలంటూ తడబడుతూ అది మరీ గౌరవ్ అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా గౌరవ్ ఆమె శరీరం మీద చేస్తున్న పనిని ఏమాత్రం పట్టించుకోకుండా పిలుస్తుంటే ఆమె పిలుపులకు గౌరవ్ కొంచెం శృంగార ప్రపంచం నుండి బయటికి వచ్చి కంగారుగా ఏమైంది, కొంచెం నొప్పిగా అనిపిస్తుందా, నేను మరీ ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తున్నానా అంటూ చిలిపిగా మాట్లాడుతూ ఉంటే గమ్య మాత్రం అతని మాటలను అసలు పట్టించుకోకుండా గౌరవ్ అసలు ఏమైంది అంటే ఇందాక నేను నీ కోసం భోజనం అంతా సిద్ధం చేశా, మీ దగ్గరికి రావడానికి బయలుదేరాను కూడా, కానీ ఇంతలోనే స్వీటీ నా దగ్గరికి వచ్చింది అని ఆమెకు గుర్తు ఉన్నంత వరకు మొత్తం విషయాన్ని అతనితో చెప్పేసి భయంగా గౌరవ్ని పట్టుకుని ఏడుస్తూ గౌరవ్ నేను నిజం చెప్తున్నా గౌరవ్, ఒట్టుగా నాకు ఎందుకు అలా అయ్యిందో నాకే తెలియదు, నాకు ఎందుకు అలా అనిపించిందో కూడా నాకు తెలియదు, నువ్వు కానీ ఆ సమయంలో రాకపోతే అంటూ ఏడుస్తూ ఆ విషయాన్ని కూడా తలుచుకోవడం ఇష్టం లేక గమ్య భయంతో ఉనికిపోతూ అతన్ని మరింత గట్టిగా ఏడుస్తూ పట్టుకుంది. అయితే ఆమె పడుతున్న భయంతో గమ్య శరీరం మీద నూలు పోగు కూడా లేదు అనే విషయాన్ని మర్చిపోయి అలాగే గౌరవ్ని హత్తుకుంటూ భయపడుతూ ఉంటే గౌరవ్కి ఆ క్షణంలో ఆమె ఎంతలా భయపడిందో ఎలా ఇబ్బంది పడిందో తలుచుకుంటూ ఇప్పుడు ఇలా ఒళ్ళు తెలియని స్థితిలో ఎలా వణుకుతుందో చూసి ధన చేసిన పనికి అతనికి మరింత కోపం వస్తూ ఉన్నా సరే ప్రస్తుతానికి ఆమెను ఆ స్థితి నుంచి బయటికి తేవాలి అనుకుని సున్నితంగా ఆమెను హత్తుకుంటూ మెల్లగా ఆమె భుజాన్ని తడుతూ పిచ్చిదాన, ఎందుకిలా ఏడుస్తున్నావు చెప్పు, నేను వచ్చాను కదా, నీకేమీ కాదు, అయినా నేను ఉండగా నీకేమన్నా అవుతుందా చెప్పు, నేను ఎలా నీకు ఏదన్నా చెడు జరగనిస్తాను, ఏదైనా సరే నేను చూసుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే గమ్య, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీకేమీ కాదు, నేనేమీ జరగనివ్వను కూడా. చూడు గమ్య, ఈ భూమి మీద నిన్ను బాధ పెట్టాలి అన్నా నేనే, ప్రేమించాలి అన్నా నేనే, సంతోషపరచాలన్నా నేనే, నీ నుంచి వచ్చే ఏ ఫీలింగ్ అయినా సరే నా ద్వారా మాత్రమే రావాలి, నా కోసం మాత్రమే రావాలి, నీ మీద సర్వ హక్కులు ఉన్న మనిషిని నేను, అలాగే నీ దగ్గరకు ఏ కష్టం రావాలన్నా సరే అది నన్ను దాటుకునే రావాలి అని చెబుతూ ఏడుస్తున్న ఆమెను ఓదారుస్తూ ప్లీజ్ ఇంకిలా ఏడవకు బంగారం, ఆపేసే, జరిగిందేందో జరిగిందిరా అంటూ ఉంటే గమ్య కొంచెంగా అతని మాటలకు శాంతించి కష్టంగా కన్నీటిని ఆపుకుంటూ ఆమె ఇంకా కూడా గౌరవ్ని అలాగే పట్టుకొని గౌరవ్ ప్లీజ్, ఇప్పుడు నేను నీతో ఇలా అంటున్నానని నువ్వు నా గురించి ఏమీ అనుకోకు, నీతో నేను ఒక విషయం చెప్తా అంటూ ఉంటే గౌరవ్ ఆమె తల మీద చెయ్యి వేసి మెల్లగా నిమురుతూ చెప్పు గమ్య, నువ్వు నా దగ్గర భయపడ్డమేంటి, నువ్వు ఏ విషయం చెప్పినా సరే నేను ఏమీ అనుకోను అంటూ అనగానే గమ్య గట్టిగా కళ్ళు మూసేసుకొని గౌరవ్ ప్లీజ్ ధనను స్వీటీని వెంటనే ఇంటి నుంచి ఎక్కడికైనా పంపించేయండి,
వారిద్దరిని ఇంకెక్కడైనా ఉంచి వారి పెళ్లి గురించి ఆలోచిద్దాంలే కానీ ప్రస్తుతానికి వారిని ఇక్కడి మాత్రం ఉంచొద్దు. నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడల్లా సరే నాకు ఎందుకో వాళ్ళు అసలు ప్రేమికుల్లాగే అనిపించడం లేదు. ఏదో పని మనిషి యజమానుల్లా అనిపిస్తున్నారు. వారిద్దరి ఆలోచనలు వేరు, అలాగే వారి అభిప్రాయాలు కూడా వేరులా ఉంది. లేక వారి స్వభావాలను నేను తప్పుగా అనుకుంటున్నానో నాకైతే తెలియదు గౌరవ్. కానీ వాళ్ళైతే ఇక్కడ ఉండొద్దు ప్లీజ్ అని చెప్పి గౌరవ్ని వదిలి అతని కళ్ళల్లోకి అతని సమాధానం కోసం చూస్తూ గమ్య ఉంటే గౌరవ్ ఆమె నుదుటి మీద చిన్న ముద్దును ఇచ్చి యూ డోంట్ వరీ, నేను ఆల్రెడీ వాళ్ళను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పి కూడా చాలాసేపు అవుతుంది అని చెప్పడంతో గమ్య ముఖంలో చిన్నపాటి సంతోషం. కానీ అంతలోనే అనుమానం వచ్చింది ఆమెకు. ఆ అనుమానంతోనే అంటే నీకు నేను అలా ప్రవర్తించడానికి కారణం తెలుసు కదా, అసలు నేను అలా ఉండడానికి కారణం ఏంటి గౌరవ్ అంటూ గమ్య అనుమానంగా గౌరవ్నే చూస్తుంటే గౌరవ్కి గమ్యకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక ధన అతనితో చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ ధన చెప్పిన విషయం మొత్తం కూడా అలాగే అతను చేసిన పనిని కూడా మొత్తం చెప్పేశాడు. దాంతో అదంతా విన్న గమ్య ధనను ఇంకా ఎక్కువగా అసహ్యించుకుంటూ అసలు ఇలా ఎవరైనా చేస్తారా గౌరవ్, నాకు తెలిసి ఇలా ఎవరూ కూడా చేయలేరు, అది కూడా ప్రేమించిన అమ్మాయితో అనుకుంటూ జరిగిందంతా తలుచుకుంటూ ముఖమంతా అసహ్యంగా పెట్టుకుంది గమ్య. అయితే అది గమనించిన గౌరవ్ చూడు గమ్య, వాడదంతా కావాలనైతే చేసి ఉండడు. వాడి ప్రేమ కోసం ఆవేశంతో ఒక చిన్న పని ఆలోచన లేకుండా చేశాడు. అది ఇంత దూరం వస్తుంది అని వాడు కూడా అనుకుని ఉండడు కదా. ఇక ఇదంతా ఇక్కడితో వదిలే ముందు వెళ్ళి రెడీ అవ్వు. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను నిన్ను ఇలా చూస్తూ అస్సలు ఉండలేను. నాకు అన్నీ కూడా సేమ్ పప్పి ఆలోచనలే వస్తున్నాయి ఇలా పప్పి షేమ్గా నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా చేసుకుంటున్నా తెలుసా. కాదు ఇంకా కూడా నాకు ఇంత దగ్గరగా ఇలాగే ఉంటా అంటావా? ఇంకా తర్వాత ఏం జరిగినా నీ ఇష్టం, నాకైతే సంబంధం లేదు. ఇప్పటికే నువ్వు చాలా నలిగిపోయావు. మళ్ళీ ఇంకొకసారి కలిసామంటే ఇక 2 రోజులు నువ్వు ఒంటి నొప్పులతో అసలు పైకే లేవలేవు అంటూ ఆమె చెవిలో చెబుతూ గమ్మె మీదకు వాలిపోతూ మెడ మీద ముద్దుల వానను కురిపిస్తూ తన చేతిని ఆమె శరీరం మీద చిన్నగా కదిలించాడు. ఆమెను ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకుని రావాలని ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాడు గౌరవ్. గమ్య గౌరవ్ చేయి చేస్తున్న కనికట్టును చూస్తూ ఆమెలోని భయాన్ని, బాధను, ఇంకా ఆ ఆలోచనను పూర్తిగా మర్చిపోయి అతను చేస్తున్న పనికి ఆమెలో ఫీలింగ్స్ మొదలవ్వడంతో గౌరవ్ ఆమె ఫీలింగ్స్ని చూస్తూ మరికొంత ఎక్కువగా స్మృతించుతూ ఉంటే గమ్య అక్కడే ఇంకా ఉంటే 2 నిమిషాల తర్వాత ఏం జరిగిద్దో తలుచుకుంటూ సిగ్గుతో బాబు ఇప్పుడు నా వల్ల కాదు, నాకు అసలు ఒంట్లో ఓపిక కూడా లేదు, ప్లీజ్ నన్ను వదిలే అంటూ అతన్ని దూరంగా జరిపేసి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోయింది. గమ్య వెళ్ళిపోగానే గౌరవ్ ముఖంలో కోపం వచ్చి చేరింది. అతను ముఖాన్ని కోపంగా పెట్టుకొని అరే ధనగా ఎంత పని చేశావురా, ఇప్పుడు అసలు నిన్ను ఏం చేసినా కూడా పాపమే లేదురా అంటూ అనుకుని వాడు ఇంకా పోయాడా లేదా అని కిందికి రాగా ధన, స్వీటీ అప్పుడే వారి వారి రూమ్స్ నుంచి బయటికి వచ్చారు. స్వీటీ ఏమాత్రం శరీరం కనిపించకుండా డ్రెస్ వేసుకుని ముఖానికి మేకప్ దిట్టంగా పట్టించింది. దెబ్బలు తాలూకు గాయాలు ఎదుటి వాళ్లకు తెలియకుండా చాలా వరకు తన వంతు ప్రయత్నాలన్నీ చేసుకుంది. ఇక ధన విషయానికి వస్తే అతని ముఖం మీద చేతి ముద్రలు పోయినా సరే ఆ ముఖంలో ఉన్న ఎర్రదనం మాత్రం పోనేలేదు. అలా వారు గౌరవ్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటే గౌరవ్ వారిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. ధనచూపు మాత్రం ఎదురుగా ఉన్న గౌరవ్ మీద కాకుండా పై అంతస్తులో చూస్తూ ఉన్నాడు. గమ్య ఎప్పుడు కిందికి వస్తుందా, అసలు పైన ఏం చేస్తుందా అనుకుంటూ.
అది గమనించిన గౌరవ్ కోపంగా అతని బుగ్గలను ఒక చేతితో గట్టిగా పట్టుకొని మరొక చేతిని అతని మెడ మీద వెనకగా వేసి ధన ముఖాన్ని బలవంతంగా తన వైపుకు తిప్పుకొని గౌరవ్ తన కోపాన్ని మాటలలోనూ కళ్ళలోనూ చూపిస్తూ ఎక్కడ చూస్తున్నావురా అంటూ కోపంగా అడుగుతూ ఉంటే ధన అతని ముఖాన్ని జాలిగా పెడుతూ అది అన్న గమ్యోదనకు సారీ చెప్దామని తన కిందికి వస్తుందేమోనని చూస్తున్నా అంటుంటే గౌరవ్ మాత్రం ఇంకా బలంగా బుగ్గల మీద ఒత్తిడిని పెంచుతూ చూడ్రా ధన ఇప్పుడు నువ్వు సారీ చెప్పేంత అవసరం లేదు. పైగా ఇప్పుడు నా భార్య దగ్గర బయటికి వచ్చే అంత ఓపిక కూడా లేదు. నువ్వు చేసింది తప్పు అని నీకు తెలిసింది కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకో. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే ఇక మీదట పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసిన ఎలాంటి తింగరు చేష్టాలు చేసినా సరే నిన్ను చూసిన చోటే చంపి బొంద పెడతా. ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండు అంటూ చెప్పగా ధన సరే అంటూ చెప్పి తలను ఊపి పద స్వీటీ అంటూ బయటికి కదిలాడు. అలా ధన ఇంటి గడప దాటబోతున్న క్షణంలో గౌరవ్ ధనని చిటిక వేసి పిలుస్తూ చూడరా, నేను ఇంకొక 2 రోజుల్లో నీ పెళ్ళి గురించి ఇంట్లో పెద్దమ్మతో నానమ్మ తాతయ్యతో అమ్మా నాన్నతో మాట్లాడతా. వాళ్ళు కాదు అంటే నేనే ఇంకొక 10 రోజుల్లో మీ ఇద్దరి పెళ్ళిని దగ్గరుండి చేయిస్తా. మీ మధ్య అంత జరిగిన తరువాత పెళ్ళి ఎక్కువ రోజులు వాయిదా వేయడం మంచిది కాదు అంటూ చెప్పగా ఆ మాటలు విన్న ధనముఖంలో నెత్తుటి చుక్క లేదు. అతనికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అతని ప్లాన్ అంతా ఫెయిల్ అవ్వడమే కాక తన కారణంగానే గౌరవ్ గమ్యకు శారీరకంగా దగ్గరయ్యాడు అని తెలిసి అతని మనసు రగిలిపోతుంది. అలాగే అతను తిరిగి గౌరవ్కి దగ్గరయ్యి గమ్యను ఎలా పొందాలో తెలియక మనసంతా సతమతమైపోతూ ఉంటే ఇప్పుడు ఈ పెళ్ళిగోల ఒకట అంటూ అతని మనసు మెదడు మరింతగా గౌరవ్ మీద కోపంతో ద్వేషంతో నిండిపోయింది. కానీ గౌరవ్ నుంచి పెళ్ళి అనే మాట వినగానే స్వీటీకి విరక్తిగా నవ్వు ఒకటి వచ్చింది పెదవుల మీదకి. వారిద్దరూ అలా మౌనంగా ఉండడంతో గౌరవ్ ఏంట్రా ఇద్దరూ ఏ సమాధానం ఇవ్వడం లేదు, నా ఆలోచనను నేను చెప్పా, మరి మీ ఆలోచన కూడా మీరు చెప్పండి, ఇది మీకు ఓకేనా అంటూ కొంచెం గద్దించినట్లు అడగగానే ధన సరే అంటూ తలను ఊపి అక్కడి నుంచి వెళ్ళక తప్పలేదు. కానీ గౌరవ్కి ఆ క్షణంలో పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే ధన స్వీటీ ముఖ కవళికలలో ఎలాంటి సంతోషం లేకపోవడాన్ని గమనించడంతో ఏదో తెలియని భావన కలిగింది అతని మనసు. ఇంకొక వైపు విక్రమ్ ఫోన్ తీసుకున్న ప్రగతి ఆ మెసేజెస్ అన్నీ చదివి అసలు ఆ విషయాన్ని నమ్మలేకపోతూ ఉంది. ఎందుకంటే గమ్య ఎప్పుడూ కూడా ఇది విషయమని ఆమెతో ఒక్కసారి కూడా చెప్పలేదు. గమ్య తన మొదటి రాత్రి జరిగిన విషయాన్ని కూడా తన త్రిలితో పంచుకుంది. అంత దగ్గరతనమున్న అక్క ఇలా ఎలా చేయగలిగిందా అని ఆలోచిస్తూ ఉంది ప్రగతి. పైగా వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా ఇంట్లో వారందరి ముందు తన ముందు కూడా బిహేవ్ చేస్తూ వచ్చింది గమ్య. అంటే అక్క అలా బిహేవ్ చేయడం అబద్ధమా అనే ఆలోచన ఆమె మనసులోకి రాగానే ప్రగతి మనసు దాన్ని ఒప్పుకోవడం లేదు. దాంతో ఇదంతా ఏదో మోసంలా ఉంది సార్, మా బావ ఎప్పుడూ కూడా అలా అస్సలు చేయడు. ఒకవేళ నిజంగానే వారిద్దరి మధ్య ఏవన్నా గొడవలు ఉంటే ఖచ్చితంగా నాతో చెప్తుంది. మా అక్క ఇలాంటి విషయాలు నీతో చెప్పే ప్రసక్తి మాత్రం అస్సలు లేదు సార్. అసలు ఆగండి, నేనే మా అక్కతో మాట్లాడుతా ఈ విషయం గురించి అంటూ ప్రగతి నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ని చేతికి తీసుకుని గమ్యకు ఫోన్ చేసినా లాభం లేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో విక్రమ్ చెప్పినట్లుగానే ఆ మెసేజెస్ అన్నీ ఆమె పంపినట్లుగా అనిపించింది ఆ క్షణంలో. ఆ భావం ప్రగతికి రాగానే ఆమెలోని భయం పెరిగిపోయింది. కానీ ఆ భయాన్ని విక్రమ్కి తెలియకుండా దాస్తూ సార్ ఇదంతా అబద్ధం, మా బావ మంచోడు, అలా ఎప్పటికీ అసలు చేయడు. తను మా అక్కను బలవంతంగా పెళ్లి చేసుకున్నా సరే మా అక్క అంటే మా బావకు ప్రాణం. నేను ఇలాంటి విషయాలు మా అక్క నోటి ద్వారా వింటేనే నమ్ముతా, ఇలా అస్సలు నమ్మను. అయినా అసలు ఇది మా అక్క నంబర్ కూడా కాదు. అలాగే మా అక్క నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
అది కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చు కదా! పైగా ఈ నెంబర్‌కి ఫోన్ చేయొద్దు అని మెసేజ్ కూడా పెట్టింది కదా! అంటే ఇందులో ఏదో విషయం ఉండే ఉంటుంది. సార్ మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి. జరిగినవన్నీ మెసేజ్‌లో చెప్పగలిగిన మా అక్క ఫోన్ చేసి మీతో అసలు ఎందుకు మాట్లాడలేకపోతుంది? కాబట్టి ఎక్కడో ఏదో జరిగింది అనగానే విక్రమ్ మీ అక్క నెంబర్ మార్చేసిందేమో, లేదా అసలు ఈ నెంబర్ మీ బావకు తెలియకుండా తీసుకుందేమో. పోనీ నువ్వెంతో మంచోడని భావిస్తున్న నీ బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నీకు తెలియకుండా మీ అక్కను బాధపెడుతున్నాడేమో. పైకి మాత్రం మంచిగా ఉంటున్నాడేమో. ఇప్పుడు నేను చెప్పేదే నిజమై ఉంటుంది ప్రగతి. కావాలంటే చూడు, నేను ఇప్పుడే నీ కళ్ళ ముందే మీ అక్కతో చాట్ చేసి నీకు నిరూపిస్తా అంటూ ఫోన్ తీసుకుని చాట్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. ఫ్రెండ్స్, నేను కొన్ని రోజుల క్రితం మా పాపకి స్కిన్ ఎలర్జీ వచ్చింది, మెడిసిన్స్కి తగ్గట్లేదు, ఏమన్నా రెమెడీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక షార్ట్ని పోస్ట్ చేశాను కదా. ఆ షార్ట్కి చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్ చేసి వాళ్ళకి తెలిసిన రెమెడీస్ అన్నీ చెప్పారు. కానీ నా పాప ఏజ్ వచ్చేసి 8 ఇయర్స్ అండి. తనతో పాటు చదువుకుంటున్న చిన్న పిల్లలే 3rd క్లాస్. తను చెప్పాను కదా, ఎవరో 2-3 అన్నారంట ఇది అసలు ఆ మార్క్స్ అంటే ఆ ఎలర్జీకి సంబంధించిన మచ్చలు అస్సలు పోవు, నీ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాయి ఆ మెడ మీద అదంతా, నువ్వు ఇంకా అగ్లీగానే ఉంటావని చెప్పేసి అన్నారంటండి. మా పాప అయితే ఏడ్చింది, చదువు మానేసింది, నేను స్కూల్కి వెళ్ళాలని, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని, నేను అందంగా ఉండనని, అగ్లీగా ఉంటానని, ఎందుకు మా ఇవన్నీ వచ్చినాయని చాలా 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 బాధపడిందబ్బా. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. తను ఎగ్జామ్స్ ముందు పెట్టుకొని అలా అంటే చదవకుండా అలా అయిపోదంటే నాకు ఒకలా అనిపించింది. అందుకనే నా 24 గంటలు ధ్యాస తన మీదే పెట్టి ఒక ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక టీచర్ లాగా తనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నా అంటే ఇంట్లో పని తను అది తప్ప వేరే ప్రపంచం తెలియకుండా తనని జాగ్రత్తగా చూసుకొని మంచిగా చదివించి దగ్గరుండి ఎగ్జామ్స్ రాపిచ్చానబ్బా. అందువల్ల నేను యూట్యూబ్ని వదిలేసుకున్నా. నా కూతురే నాకు ముఖ్యం. నాకు యూట్యూబ్ కన్నా కూడా నా కూతురు కుటుంబమే నాకు ముఖ్యం. సో వాళ్ళ ఎంత అయిపోయి సెలవులు ఇచ్చిన తర్వాతే నేను యూట్యూబ్ మొదలు పెట్టాలి అనుకున్నాను. అలాగే మొదలుపెట్టాను కూడా అబ్బా. అలాగే మా పాపకు కూడా చాలా వరకు క్యూర్ అయిపోయింది. దాంతోపాటు తనని కొంచెం అగ్లీ అని చెప్పేసి అన్నారు కదా క్లాస్లో వాళ్ళు కూడా తనకి ప్యాచప్ అయిపోయారు, సారీ కూడా చెప్పారు. అంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుసు. సో నేను నా కూతురు తిరిగి మళ్ళీ నాకు మంచిగా అనిపించి తను మనుషుల్లో పడింది అని తెలిసిన తర్వాతే యూట్యూబ్ మొదలు పెట్టాలి అనుకున్నాను. తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, మళ్ళీ మనుషుల్లోకి వచ్చింది. వాళ్ళ అన్నతోనూ నాతోనూ బయటికి వెళ్ళడము, మాట్లాడుకోవడము, ఆడుకోవడం అంతా నార్మల్ స్టేజ్కి వచ్చింది. సో నేను మళ్ళీ యూట్యూబ్ని మొదలు పెడుతున్నా. సో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకోండి. అలాగే నేను అసలు ఫోన్ అన్నిటికీ దూరంగా ఉన్నా. సో అందుకనే ఇప్పటి వరకు ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళకు కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నన్ను అర్థం చేసుకొని నా కోసం వెయిట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్స్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలబ్బా. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా.